ఇప్పుడు వరకు ఈ పార్ట్ అనేది మీకు వీడియో తీసాము. దీని వరకు చుట్టూతో ఫెన్సింగ్ వేసి పాలన పెంచే ఏర్పడ్డది. తర్వాత ఇటు పైకి వచ్చేటప్పుడు ఇంకో పార్ట్గా డివైడ్ చేసుకున్నాం. ఇక్కడ మా ఇంటి అవసరాలకు కానీ వాటికి బంతి పూలు అనేది బంతి నాటడం జరిగింది. ఇప్పుడే మొదట పూలు అనేవి వస్తూ ఉన్నాయి. తర్వాత దీంట్లో ఒక అరెకరంలో మేము పెసర వేసుకున్నాం. ఈ పెసర ఎందుకు వేసామంటే మా ఇంటి అవసరాలకి సరిపోనని చెప్పి ఒక అరెకరంలో పెసలేసి ఆర్గానిక్గా ఈ పెసల్ని ఇక్కడ పండిస్తున్నాం. ఈ విధంగా బంతి చెట్లు బంతి పూలు పోస్తూ ఉన్నాయి. అట్లాగే మా ఇంటి అవసరాల కోసం ఇటు వంగ మొక్కలు కానీ టమాటా మొక్కలు కానీ వేయటం జరిగింది. ఇది వచ్చేటప్పటికి మన ఇంట్లో తింటాం కదా ఉసిరికాయలు చెట్టు. ఇది ఈ విధంగా అన్ని రకాల చెట్లు కూడా ఈ చేలో మేము వేసుకోవడం జరిగింది. ఇది ఒక రకమైనటువంటి జామ. తర్వాత వచ్చేటప్పటికి అటు వచ్చేటప్పటికి మా ఇంటి అవసరాల కోసం ఈ చెట్టు కానీ ఆ చెట్టు కానీ ఇవేంటంటే ఇవి నూనె చెట్లు, క్యాన్సర్ ఫ్రూట్ అంటారు దాన్ని. ఈ విధంగా మాది ఇది ఒక బోరు. తర్వాత వ్యవసాయం అంటే అన్ని రకాలు ఉండాలని ఒక చిన్న చేపల చెరువు లాంటివి తీపిచ్చాం. దీంట్లో చేపలను పెంచుతున్నాం. ఎప్పుడైనా మేము వచ్చినప్పుడు కానీ మా పిల్లలు వచ్చినప్పుడు కానీ దీంట్లో చేపలు పట్టించుకుని చక్కగా ఫ్రెష్గా తినడానికి అనువుగా ఉంటుందని చెప్పి ఇంత దూరం వరకు చెరువు తీపిచ్చాం. తర్వాత ఇక్కడ మా ఇంటి అవసరాల కోసం కూరగాయ మొక్కలు పెట్టుకున్నాం. చిక్కుడు కానీ అటు సొర కానీ ఇవన్నీ కూడా పెట్టించాం. ఈ పై పార్ట్ వచ్చేటప్పటికి మేము సపోటా మొక్కలు పెడతాం జరిగింది. ఇవన్నీ కూడా సపోటా తోట. ఇది ఒక 2 ఎకరాలు వేసాం. ఇవన్నీ కూడా సపోటా మొక్కలు 2 ఎకరాలు ఇక్కడ సపోటా అనేది వేయటం జరిగింది. ఇది వేసి కూడా ఒక 6 నెలలు అవుతుంది. ఇవి కూడా ఇప్పుడే బతికి ఇదైనాయి. వీటి సస్యరక్షణ చర్యలు అనేది ఇప్పుడు తీసుకోవడం జరిగింది. మధ్యలో కొంత నిర్లక్ష్యం చేయటం జరిగింది. మేము పొలం కొన్నప్పుడు ఆ చెట్లునే చూడండి, ఆ చెట్లులాగే పొలం ఉండేది. దాన్ని అంతా మేము ఇవాళ ఈ స్టేజ్కి తీసుకొచ్చి ఒక రకంగా దీన్ని సాగులోకి తేవడం జరిగింది. ఇలా పోతే ఈ చెరువులో చేపలు అనేది వేసి 6 నెలలు అవుతుంది. చేపలన్నీ కూడా పట్టడానికి అవకాశం వచ్చింది. త్వరలోనే పట్టి వీటిని కూడా ఏదో విధంగా కొంత మేము వాడుకున్నా కానీ కొంత సొమ్ము చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. అది మా బోరు. దీంట్లో 2 అంగుళాల నీళ్ళు వస్తాయి. తర్వాత ఇదే విధంగా ఈ చేతి గడ్డ పెట్టి వారిని బాట ఏర్పాటు చేసుకున్నాం. బాట ద్వారానే ట్రాక్టర్లు కానీ మనుషులు కానీ వెళ్తూ ఉంటాం. ఇది అనంతపురం నుంచి తెప్పించాం. రుద్దిడ చింత రకంలో రుద్దిడ అని చెప్పి అనంతపురం వెరైటీ పరిశోధనా కేంద్రంలో తెప్పించాం. ఇదేంటంటే దీంట్లో కాయలు లోపల ఎరుపు వస్తాయి. మా పిల్లల అవసరాల కోసం కానీ మా అవసరాలు కానీ గోరింటాకు చెట్టు కూడా అక్కడ పెట్టుకోవడం జరిగింది. తర్వాత ఇది వచ్చేటప్పటికి వెనక మనం చూసి ఉంటాం ఎలగ చెట్లు ఉండేవి. ఎలిఫెంట్ ఫ్రూట్ అంటారు. ఆ ఎలగ చెట్టును కూడా ఒకటి మేము పెట్టుకున్నాం. తర్వాత వచ్చేటప్పటికి ఇందులో ఒక నేరేడు, ఈ కొత్తగా మలబరి చెట్లు ఉంటాయి కదా, పొట్టు పురుగుల చెట్లు అంటారు. వీటి కాయలు కూడా గుత్తులుగా కాస్తాయి. ఎంతో ఆరోగ్యకరమైనటువంటి ఫ్రూట్స్ ఇవి. ఇవన్నీ కూడా మేము దాంట్లో కమల కానీ నారింజ, నేరేడు అనేక రకాలు పంటలు అనేది దీంట్లో వేసుకోవటం జరిగింది. దీన్ని ఒకప్పుడు పెద్ద అడవిలాగా ఉండే ఈ పొలాన్ని మేము దీన్ని ఫర్టిలైజేషన్గా శుభ్రంగా దున్ని చక్కగా నీట్గా చేసుకోవటం జరిగింది. ఇవాళ ఈ స్టేజ్కి వచ్చింది ఆఫ్టర్ 3 ఇయర్స్. ఇది బత్తాయి చెట్టు. బత్తాయి చెట్టు కూడా చూడండి, అన్నీ కూడా కాయలు కాస్తూ ఉన్నాయి. చూసారా? వీటన్నిటికీ కొద్దిగా చేస్తాం. ఇది మామిడి, ఇది పునాస మామిడి. ఇది ఇప్పుడే పూత అనేది స్టార్ట్ అయింది. అది ఏంటంటే సంవత్సరానికి 2 కాపులు 3 కాపులు కాస్తుంది. తర్వాత అవి కూడా అక్కడక్కడ అరటి మొక్కలు ఉన్నాయి. తర్వాత వచ్చేటప్పటికి ఇది ఇందా చూపించాను కదా ఉసిరి చెట్టు. ఇది త్వరలోనే కాయటానికి సిద్ధంగా ఉంది. ఇప్పుడే ఇదిగో రండి, ఇప్పుడే కొన్ని కాయలు అనేది కొత్తగా
కొన్ని కాయలు అనేది కాయటం జరుగుతుంది. ఇప్పుడే పిందెలు పడుతున్నాయి. అది కాండానికి అటుకే కాస్తూ ఉంటాయి. ఇది వచ్చేటప్పటికి నేరేడు. ఈ నేరేడు అది ఉసిరి, మన పచ్చడి పట్టుకునే పెద్ద ఉసిరి చెట్లు. ఈ విధంగా అన్ని రకాల, ఇది కూడా వెలగ చెట్టు. దీన్ని కూడా కొద్దిగా ట్యూనింగ్ చేసి దీన్ని కూడా సర్ది చేసినటువంటి అవసరం ఉంది. ఈ విధంగా ఈ పొలాన్ని మేము పొలం వస్తే మాకు ఏమీ తెలీదు. ఇది వచ్చేటప్పటికి ఏంటంటే వట్టివేళ్ళు అంటారు. మనం వట్టివేళ్ళు కూడా నాటాం. ఈ వట్టివేళ్ళతోనే షర్బత్ కానీ లేకపోతే ఇంకొక సువాసన అయినటువంటి వేరు వ్యవస్థ దీన్ని కూడా చేను మీద అక్కడక్కడ నాటి అన్ని రకాలు చేలో ఉండాలనే దాని మీద చేస్తాము. ఇది మాది రెండో బోరు. ఈ బోరు ద్వారా డ్రిప్ ద్వారా చేలకు అనేది నీళ్ళు వెళ్తూ ఉంటాయి.